వరలక్ష్మి నమస్కారం. ఈ రాజధాని టెండర్లలో సన్నిహితులైన కాంట్రాక్టులతో ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కయ్యారు, ఇది సిండికేట్ లూటీ అంటూ ఇవాళ సాక్షి పెద్ద ఎత్తున కథనాన్ని ప్రసారం చేసింది, సాక్షి పేపర్లోను సాక్షి టీవీలో. దాని మీద మీ కామెంట్ ఏంటి? కామెంట్ ఏముంటుందండి, వాళ్ళు ఎప్పుడు అసలు ఏది చేసినా గోలే చేస్తారు. సాక్షి వాళ్ళు కూడా వేయొచ్చుగా టెండర్లు. జగన్మోహన్ రెడ్డి వేయొచ్చుగా, ఎవరు వద్దన్నారు? ఆయన తరపున చాలా మంది చేత వేయొచ్చు. వద్దంటే అప్పుడు చెప్పాలి. వీళ్ళు టెండర్లు వేసిన వాళ్ళతో కూడా వాళ్ళే లూటీ సిండికేట్ అయ్యారు, మొత్తం ప్రభుత్వం అంతా లూటీ చేస్తున్నారు, వాళ్ళే మొత్తం తింటున్నారు అని చెప్పి అనకపోతే, నీ ప్రభుత్వంలో అసలు అది కూడా లేదు. కాంట్రాక్ట్ ఏనాడని నువ్వు వేసి ఆ కాంట్రాక్ట్ని పిలిచావు దేనికన్నా? అసలు నీ ప్రభుత్వంలో పోనీ మీ వాళ్ళే మొత్తం నీకు అధికారులు కాడి నుంచి కాంట్రాక్టులు కాడి నుంచి ఏది చేసినా సరే మీ కేటగిరీ మీ కులం వాళ్ళు తప్పితే రెండో వాళ్ళని మీరు ఎవరినన్నా పిలిచి చేశారా పనులు ఏమన్నా? అది ఒకటి చెప్పండి. ఇవాళ మీరు అంటమేనండి, అది అంతా అబద్ధమేనండి. కాంట్రాక్టర్లు కూడా ఇవాళ ఎవరు వచ్చినా సరే కాలపరిమితోటి పెడుతున్నట్టున్నారు బాబు గారు, ఈ అయిపోవాలని చెప్పేసి. ఇప్పుడు ఎవరు రావాలన్నా రాజధానికి దడిచ్చేస్తున్నారని, మళ్ళీ నువ్వు వస్తే ఏం చేస్తావు అని అసలు ఎవరికాళ్ళు ఇంట్లో కూర్చున్న పరిస్థితి. వాళ్ళ కాంట్రాక్టర్లో మళ్ళీ జగన్ వస్తే అట్ట మా పరిస్థితి ఏంది అని అడుగుతున్నారు ప్రతి వాళ్ళు. ఇవాళ మీరని కాదు, పెద్ద పెద్ద పక్క దేశాల వాళ్ళు కూడా అడుగుతున్నారు, మళ్ళీ ఏంటి మేము ఏదన్నా వస్తే జగన్ వస్తే ఏంటని. నువ్వు ఈ 5 ఏళ్ళు అంత భయపెట్టావు జనాన్ని, ఎవరు రాకూడదు, నేను ఒక్కడనే ఉండాలి అన్నమాట. దోమల తెర దోమలాగా నేను బయటికి బాను, నేను లోపలే అందరినీ కొడతా ఉంటాను, బయటికి బాను. ఇక తెరలోంచి ఎట్టబోతా ఆ రకంగా జనాన్ని భయపెట్టి ఆ పనినే ఉండాలనుకుంటున్నావు. ఏదో అనాలి కనుక అంటున్నావు. నువ్వు కూడా ఏ టెండర్లు నీ వాళ్ళ చేత వేపించి ఎవరు వద్దన్నారు? ఎవరు వద్దన్నారు? వేస్తే దానికి తగ్గ టెండరు అంటే మీకు తెలుసు కదా, కోడ్ని బట్టి వాళ్ళకి టెండర్లు ఇస్తారు. పోనీ వాళ్ళు ఒకటైనా కూడా అందరికీ రావాలి కదా. కాబట్టి మీరు కూడా ఏదైనా నేర్చు చూడండి, అప్పుడు అనొచ్చు. అంతేగాని అసలు ఏసీఐ ఇకతలకే దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేసి సాక్షిలో మాట్లాడటం అనేది జగన్ గారి పత్రికకి బాగా అలవాటు అయిపోయిందండి. భారతీరెడ్డి గారికి ఫస్ట్ నుంచి బాగా అలవాటు అయిపోయింది. చంద్రబాబు గారి మీద అసలు ఏదైనా సరే ప్రభుత్వాన్ని మనం ఏదోటి అనాలి. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలే, ఇప్పుడు చేసేవాళ్ళు నానకపోతే బాగోదని అంటున్నారు. అంతే, వాళ్ళు చేసేది ఏమీ లేదు. ఈ కాతన్నా ఇట్టన్నా జరుగుతున్న పనులని జనం సంతోషపడుతున్నారండి. ఈ రెడ్ బుక్ సహకరించట్లేదని సహకరించిన పోలీసు అధికారులని బదిలీ వేటు వేస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పత్రిక విమర్శిస్తున్నారు. దాంట్లో నిజం ఉందంటారా? పోలీసు అధికారులు అంతా మీ వాళ్ళే ఉన్నారు. ఇంకా 50% నిజం మాట్లాడాలంటే ఇంకా ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి అట్ట చెబితే అట్ట. నిజానికి జగన్మోహన్ రెడ్డి అసలు ఒక ప్రశ్న, నిందితుడిగా ఉన్న ఏ రోజు కోర్టు పోయి ఎరగడు. ఈ 5 ఏళ్లతో ఆయనకి బెయిల్ వచ్చి 9 ఏళ్ళు 10 ఏళ్ళు అవుతుంది. కోర్టు మోహం చూసి ఎరగకుండా ఏదో సాకులు చెప్పి ఏదో ఒకటి చేసి, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండాను, నాకు పనికిరా శుక్రవారం ఏదో ఒకటి పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో నేను బోటానికి ఇల్లు నాకు 60 కోట్లు అవుతుంది అని నువ్వు బాల. కనీసం బాధితుడిగా కోడికత్తి శ్రీని తీసుకెళ్ళి జైల్లో పెట్టావు. ఏనాడన్న కోర్టుకు వచ్చావు నువ్వు? బాధితుడిగా కూడా కోర్టు రాల. కానీ నిన్ను ఎందుకు వదిలేశారు? అసలు నువ్వు ఎట్లా ఉంటున్నా? నిన్ను ఎవరు వదిలేశారు? సిబిఐ వాళ్ళు నిన్ను పట్టించుకోవట్లే, ఈడీ వాళ్ళు పట్టించుకో, వీళ్ళందరూ ఎట్లా ఎందుకు ఆగిపోతున్నారు అది చెప్పండి. అదే మేము ఉన్నాం. ఇప్పుడు అమరావతి రైతుల మీద కేసు పెడితే మేము పోలేక 2 వాయిదాలకు పోతే జడ్జి గారు మొహమాటం లేకుండా అరెస్ట్ వారెంట్ పోయి ఇష్యూ చేశాడు. మొన్నండి ఖచ్చితంగా ఇష్యూ చేస్తే వెళ్ళమ్మటి వచ్చారు పోలీసులు అరెస్ట్ వారెంట్ తీసుకుని. మేమేం తప్పు చేసామని వచ్చారు? మా హక్కు కోసం మేము నిరసన తెలిపాం. ఉద్యమంగా కూడా నిరసన తెలిపినందుకు మా కేసులు పెట్టినందుకు మేము పనులుండి పెళ్ళిళ్ళలో ఏయో అర్జెంట్ పనులుండి వెళ్ళి చస్తానే ఉన్నాం. వాయిదాలకల్లా మీ పాళ్ళు కట్టుకొని మీరు పెట్టిన కేసులకి వాయిదాకి చచ్చినట్టు వెళ్తున్నాం. ఎప్పుడన్నా నెలలో పోతే 2 సార్లు రాపోతే 3వసారి మాకు నోటీసులు పంపిస్తారు పోలీసులు ఇంటికి పంపించి. మాకు ఒక న్యాయం, నీకు ఒక న్యాయం. ఏ అధికారులు ఉండారు? నీ ఇప్పుడు అర్థమవుతున్నట్టు లేదు మీకు? ఏ అధికారులు ఉండారు? ఇప్పుడు నిజంగా రాజధాని రైతులు ప్రభుత్వం మాదే అని మేము ఘనంగా చెప్పుకున్నాం. వచ్చింది మనకి అండగుండే ప్రభుత్వం, అమరావతి మళ్ళీ డెవలప్ చేయాలి. మేమే పాపం చేయకపోయిన కేసులు పెట్టారు. తీస్తారని ఎంతో ఆశపడితే రూల్ అండ్ రెగ్యులేషన్స్ వెళ్ళాల్సిందే అన్నాడు బాబు గారు. వెళ్ళి మేము దండాలు దశకాలు పెట్టి రిప్రజెంటేషన్ హోమ్ మినిస్టర్కి ఇచ్చాం. బాబు గారికి ఇస్తే రూల్స్ ప్రకారం వెళ్ళాల్సిందేనమ్మా మీరు అందరూ వెళ్తే దాని ప్రకారం వాళ్ళు కొట్టేస్తారు, అంతేగాని ఈ తీయటానికి లేదు వెళ్ళిపోండి అని అన్నాడు. అంటే సచ్చినట్టు ఆడ మగ అందరం పోలోమంట. ఏ కేసు అయితే 30 మంది 20 మంది బడి కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం మేమేదో తప్పులు చేసినట్టు. నువ్వు నీ మీద 36 కేసులు ముడ్డి కింద పెట్టుకొని ఒకరోజు బాప
అయిపోయి నిన్ను అనేవాళ్ళు లేరు. ఇంకా వాళ్ళ అధికారులు సహకరించిన వాళ్ళని ఎందుకు తీసేయాలి ఖచ్చితంగా. ఇవాళ సహకరించిన వాళ్ళని తీసేయిపోతే జనం దృష్టిలో చంద్రబాబు గారు చేతగాని వాళ్ళేనండి. నిజం మాట్లాడితే చంద్రబాబు గారినే అంటారు. ఇప్పుడు ఏదైనా ప్రభుత్వం ఎవరైతే వాళ్ళనే అంటారు అధికారులు. నాన్న మీరున్నప్పుడు ఏ రకంగా తిప్పారో చక్రం. ఇవాళ ఇంకా ఆయన కూడా ఇవాళ నిన్నగా మొన్న మీకు సోలార్ది ఏదో పెట్టారు వైసీపీ వాళ్ళు, అది వాళ్ళు చేస్తున్నారంటే ఆయన ఒకటే మాట అన్నాడు, ఎవరైతే మనకే పని ముఖ్యం, కాంట్రాక్టర్ ముఖ్యం, అంతేగాని పార్టీకి చూడకూడదు, మనం ముందుకెళ్ళాలని చెప్పి ఆయన పబ్లిక్గా చెప్పినా ఇంకా సిగ్గు లేకుండా వైసీపీ వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఇగ్నతకు వదిలేయాలండి ఇలాంటి మాటలు. ఈ కూటమి ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులపై దౌర్జన్యం చేస్తున్నారు, మేము చెప్పింది చేయాల్సిందే, అడ్డు చెప్పారో మీ సంగతి తేలుస్తామని కూటమి ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులు బెదిరిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. దాని మీద మీ కామెంట్? ఏ అధికారులను బెదిరించారండి? మా బెదిరించిన అధికారులేనా 3 ఐపీఎస్లు మొన్న ఈ మధ్య బయటకు వచ్చిన వాళ్ళు? ఆ బెదిరించిన అధికారులేనా 3? మీరు ఏ రకంగా బెదిరించారు? ఎస్ఐలు అసలు వీళ్ళ ప్రభుత్వంలో నిజం మాట్లాడాలంటే ఎస్ఐ కాడి నుంచే సాగిచ్చి ధ్వంసం చేశారండి రాష్ట్రానికి. పోలీ అధికారులు, అధికారులు ఐపీఎస్లు కానీ ఐఏఎస్లు కానీ ఎవరైనా సరే వీళ్ళ ప్రభుత్వంలో ఎంత దారుణాన్ని కొడిగట్టారో ఇవాళ ఒక్కొక్కళ్ళ లెక్కలు తేల్చి కోర్టుకు వాళ్ళ కేసులు పెడుతుంటే వాళ్ళ మీద వాళ్ళని చూస్తే వీళ్ళ ఇంత చదువుకొని ఎట్ట చేస్తున్నారని మీ మొహాన్ని ఊసి పెడుతుంది రాష్ట్రం అంతా కూడా. అది ఒకటి గమనించండి. మీరు ఎట్టన్నా ప్రభుత్వంలో వాళ్ళు వచ్చేది వాళ్ళు ఒకటేనండి, ఐపీఎస్లకు కానీ ఐఏఎస్లకు కానీ 5 ఏళ్ల పాలకుల కోసం 30 ఏళ్ళ మీ కెరీర్ని పణంగా పెట్టి మీరు సంతకాలు పెట్టి మీరు చేసే సంతకాలకి వాళ్ళు చేసే పనులకి మీరు సంతకాలు పెట్టి బలి అవ్వద్దని మేము మనస్ఫూర్తిగా చేస్తున్నాం. ఏదైనా ప్రజల కోసం మంచి చేయాలి అనుకుంటే ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా ముందుకు రండి. మీరు ఆ రకంగా ఉపయోగపడితే చాలా బాగుంటుంది. మీరు చదివిన చదువు అత్యున్నతమైన చదువు కాబట్టి. మీరు అలా కాకుండా 5 ఏళ్ళకి వచ్చే పాలకుల కోసం మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, మా ఇష్టం వచ్చినట్టు చేస్తామని నిజం మాట్లాడాలంటే కూటమి ప్రభుత్వంలో ఇవాళ ఒక్కళ్ళు ఉండరండి. పోయి గత ప్రభుత్వంలో చేసిన వాళ్ళు అందరూ అధికారులు వాళ్ళే ఉండారు. ఇంకా ఇప్పుడు అధికారం ఎక్కువ మంది మళ్ళీ వాళ్ళనే తీసుకొచ్చి పెడుతున్నారు కూటమి వాళ్ళు కూడా. ఇంకెవరు బెదిరించేది వాళ్ళని? కూటమి వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళనే తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు. చెయ్యండి అయ్యా, మామూలుగా ఏ పనైనా జనానికి ప్రయోజనం ఏ ప్రభుత్వంలో అయినా అండి అధికారులు వినాల్సిందే. ఇవి ముఖ్యమంత్రి గారి మాటలు కానీ వాళ్ళ వీళ్ళ మాటలు వినాల్సిందే, పాలకుల మాటలు ఇని ప్రజలకు ఏదైనా మంచి చెయ్యాలి. అట్ట కాకుండా జగన్ ప్రభుత్వంలో 100%కి 100% కాదు 100%, 200% ఓన్లీ మేము పబ్లిక్ సర్వెంట్ కాము, మేము వాళ్ళకే సర్వెంట్లు అని చెప్పేసి మీరు ఎక్కడెక్కడి నుంచి అమ్మాయిలను కూడా తీసుకొచ్చి గెస్ట్ హౌస్లో ఉంచి ఏది ఇచ్చిన వైనాలు ఉంటాయి. మీరు ఇంకా సిగ్గు సేరం లేకుండా వాళ్ళు చెప్పినట్టు చేయమని చెప్పి మమ్మల్ని ఏది ఇస్తున్నారని చూస్తున్నారా? మీరు అట్లాంటి పనులు ఎన్ని చేశారు, ఎన్ని చేసి వాళ్ళు మీకు ఏదింపులు లాగుండయ్యా. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే మీకు సంతోషం, మీ ఇష్టం వచ్చినట్టు చేయకపోతే మీకు ఈ కూటమి ప్రభుత్వం అట్ట చేస్తుంది. కూటమి ప్రభుత్వం ఎవరో చెప్పండి, చేసేవాళ్ళు ఎవరు? ఇవాళ నిన్నగా మొన్న జైలు పోతే మీ పేర్లే సిగ్గు లేకుండా చదువుతున్నారు. వాళ్ళు అరెస్ట్ అయిన వాళ్ళు కూడా 2 దెబ్బలు కూడా, అసలు దెబ్బ కూడా కాదు, తీసుకెళ్ళగానే మమ్మల్ని ఏం చేస్తారు, నిజంగానే కొడతారేమోనని చెప్పేసి అసలు చెప్పేస్తున్నారు. ఆయన చెప్పమంటే చెప్పాము, ఆయన ఇచ్చిన స్క్రిప్టే మేము చదివాము, అయ్యో కుయ్యో మొర్రో అని చెప్పి దండాలు దశకాలు పెట్టి మేము చచ్చిపోతామని బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నారు కోర్టులకు వచ్చి. అలాంటి వాళ్ళు మీరు ఇంకా అధికారులు మీ మాటలు కూటమి ప్రభుత్వం మాటలు వింటున్నారా? అధికారులు కూటమి ప్రభుత్వం మాటలు కనుక వింటేనండి ఈ పాటికి వైసీపీలో ఒక్కళ్ళు మిగలరు. నిజంగా వైసీపీ మంత్రులు కానీ వైసీపీ వాళ్ళు ఈ కార్యకర్తలు చేసిన ఆగడాలకి ఒక్క కార్యకర్త కూడా ఇంకా మీరు ఎంటలేదు చేయటం లేదనే జనం ఇంకా మొత్తుకుంటున్నారు. సంక్షేమ పథకాల కోసం ఎవరు ఎదురు చుట్టల. ఇవాళ ప్రజెంట్ జగన్ అండుకొని ఎవరైతే అన్యాయాలు చేసి ఆడాళ్ళు మగాళ్ళు అని లేకుండా 75 ఏళ్ళు ఆడామని కూడా గుంటూరు ఆమెను తీసుకెళ్ళి మీరు చిత్రహింసలు పెట్టి సిఐడీలను పంపించి ఆమెను హైదరాబాద్ దూలేశారు. డాక్టర్లను కానీ మీరు ఎవరినైనా సరే ఎవరిని వదిలిపెట్టారండి? మీరు ఎవరిని వదిలిపెట్టారు? ఇంతటి చేసిన మీరు ఇంకా అధికారులు వీళ్ళ మాటలు వింటున్నారు. వీళ్ళ మాటలు నేను దారుణాలు చేశారు చెప్పండి, గుండులు కొట్టించారా ఎవరికన్నా? లేకపోతే ఎవరన్నా తీసుకొని సోషల్ మీడియాలో చేశారని చెప్పి సిఐడీలు పంపించి ఇళ్ళకి 75-76 ఏళ్ళ ఆడాళ్ళని తీసుకొచ్చి ఏమన్నా ప్రశ్నలు వేస్తున్నారా? చెప్పండి. మీరు మాట్లాడే మాటలు వద్దు పొద్దు లేకుండా అధికారం ఉందని అహంకారంతో రెచ్చిపోయి ఏ రకంగా మాట్లాడారో వాళ్ళు మీ అందరికి అంతకన్నా ఇంకా అసలు శిక్ష ఇంకా చాలా తక్కువ. వీళ్ళని బెయిలీ వదిలి పెడుతున్నారు కానివ్వండి, వీళ్ళని అసలు వదిలి పెట్టకూడదనే మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రభుత్వాలు అయినా అసెంబ్లీ శాసనసభలో 5 కోట్ల ఆంధ్రులు పనికొచ్చే మాటలు ఏదైనా ఉంటే మాట్లాడాలి, ఉపయోగపడే ఏమన్నా చెయ్యాలి మీరు. అంతేగాని చెప్పి మీరు ఇంట్లో మాటలు మాట్లాడతా సినిమా డైలాగులు ఎత్తా చేసి పోయిన గత 5 ఏళ్ల అసెంబ్లీ అంతా నాశనం చేసి వదిలిపెట్టారు. లక్షలు పెట్టి అసెంబ్లీ నడపటం, మీ మొహాలు తగలేసుకొని మీరేమో సినిమా డైలాగులు చెప్పుకుంటా నాయకుడు నవ్వితే చాలు మాకు అదే 10,000 వరహాలని చెప్పి నవ్వుకుంటా కూర్చున్నారు. కాబట్టి మీ అందరిని ఇంకా శిక్షలు పడాలి. వీళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళు వింటలేదండి. ఇంకా
ఇంకా ఇంటే మాత్రం ఇంకా పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా వెనకే బయట బాగా తిరుగుతా ఇంకా తేప ఒకడు వచ్చి మీడియా ముందు ఇంకా సవాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళు ఏదో ఘనకార్యాలు చేసి వచ్చినట్టు. కొత్త కొలువులు దేవుడెరుగు, ఉన్న ఉద్యోగాలు ఉష్కాక్ అయిపోతున్నాయి, మేనిఫెస్టోని కూటమి ప్రభుత్వం బొందబెట్టింది అని చెప్పేసి వైసీపీ విమర్శ. కొత్త కొలువులు ఉష్కాకి అంటే వీళ్ళకి చెప్పారండి, కొత్త కొలువులు ఇవ్వలేదని చెప్పేసి. ఇప్పుడు నిన్న అశోక్ లైలాండ్ నిన్నే ప్రారంభించారు. వాళ్ళు వచ్చి సంవత్సరం అవలా ఇదిగో టేబుల్ ఉందా, ఇదిగో కుర్చీ ఉందా అని ఆఫీస్లో కనుక పాడుపడిన ఆఫీస్కి వచ్చి ఒక ఆఫీసరు ఆ ఆఫీస్ అంతా దులుపుకొని కుర్చీలు బల్లలు సర్దుకొని గుమ్మస్తాలను ఎత్తుక్కొని మరి ఆయన పక్కన వాళ్ళని ఎత్తుక్కొని టైపిస్టులను ఎత్తుక్కొని సామెతగా ఉంది వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి అండి. ఇవాళ ఆ రకంగా చేసి నిండా ముంచేసి వాళ్ళే చేస్తారులే నాకెందుకని నువ్వు వెళ్ళిపోయావు. ఇవాళ మునిగిపోయి అప్పుల్లో మునిగిపోయి ఏ కాంట్రాక్టర్ని అడిగినా ఎవరిని వచ్చి పరిశ్రమ పెట్టమన్నా నిజంగా పోయిన 5 ఏళ్లలో ఫాస్ట్గా వచ్చినాయండి. కియా కానీ శ్రీ సిటీ కానీ సోలార్ పార్క్ కానీ ఎయిర్పోర్ట్లు కానీ అంత ఫాస్ట్గా వచ్చినాయి. ఇవాళ ఎందుకు రావట్లేదు అంత ఫాస్ట్గా? నీ ఘనత అది వైసీపీ ఘనతే. అంత ఫాస్ట్గా పక్క నుంచి వాళ్ళు రాపవటం వైసీపీ. పోయినసారి దూసుకొచ్చినాయి పరిశ్రమలు. అసలు అంత 5 ఏళ్లలో గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు అంత ఫాస్ట్గా అన్ని తీసుకొస్తారని కూడా ఎవరు ఊహించలేదు. ఆయన ఇంకా ఇప్పుడు కూడా వెళ్ళి తీసుకురావాలని ట్రై చేస్తున్నాడు. నిన్నగా మొన్న బిల్ క్లింటన్ అదే ఆయనతో కూడా మాట్లాడారు కదా, ఏదో ఒకటి చెయ్యాలి మన వాళ్ళకి తేవాలి పిల్లలకి అని చెప్పేసి ఆయన కొలువులు రావాలని చూస్తుంటే నిన్న అశోక్ లైలాండ్ మొదలు పెట్టారు. అట్లాగే తేప ఒకటి మొదలు పెడతారు. పిల్లలు ఉండాళ్ళు వెళ్తారు, దానికి దేనికైనా టాలెంట్ ఉండాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అంతేగాని కొత్త కొలువులు ఎక్కడి నుంచి తీసుకొస్తారయ్యా? గవర్నమెంట్ ఉద్యోగాలు నువ్వెన్ని ఇచ్చావు? ఇప్పుడు టీచర్ ఉద్యోగాలకు కూడా మళ్ళీ పెట్టారు కదా మొన్న. మరి ఆయన అన్నారు ఇస్తానని చెప్పేసి మొన్నే సంతకం పెట్టారు వచ్చిన రోజే. కంపల్సరీగా అన్ని ఉద్యోగాలు అయ్యేంటి, కానిస్టేబుల్ ఇవ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళు నోటిఫికేషన్లో ఉండయి. కంపల్సరీగా బాబు గారు మాట అంటే మాటే కొంత ఉద్యోగాలు ఇస్తారు. నీ ప్రభుత్వంలాగా అసలు 4 రోజులకైనా వస్తాయని ఆశ ఉందండి ఈ ప్రభుత్వం. అందరికీ ఉంది ఆశ. ఎందుకంటే చదువుకున్న ప్రతి ఒక్కడికి విజనరీ అంటే ఏంటో మరి చంద్రబాబు గారు ఏం చేశారో పక్క రాష్ట్రంలో అందరికీ తెలుసు, తెలంగాణలో. అట్లాగే చదువుకున్నాడు 4 రోజులకైనా మన రోజులు బాగుంటాయి అని ఇంకా పాపం యువకుడు ఉత్సాహవంతుడని నీకెత్తే నువ్వుకే లేదు అసలు. నీకు ఒక ముందు నువ్వు కూర్చొని నువ్వు పేపర్ చూసుకుంటానన్న తాత అంటాను తప్పితే నువ్వు ఒక పెట్టుకొని మొబైల్ పెట్టుకొని కానీ లేకపోతే అది పెట్టుకొని ఒక్కరోజు వర్క్ చేసినట్టు అసలు ఉంది నీ మొహానికి. 5 ఏళ్లలో ల్యాప్టాప్ పెట్టుకొని కానీ బాబు గారు ప్రజెంట్ ఇప్పుడు సచివాలయం రోజు వస్తున్నారు. ఆయన వెళ్తా 10ంటికి 11ంటికి వెళ్తున్నా కూడా ఆయన ఇంకా అది చూసుకుంటా పోతారు. ఆయన చేతిలో ట్యాబ్ ఉంటుంది, చూసుకుంటా వెళ్తాడు. ఏ కారులో ఉన్నాడంటే అదే గుర్తు, అదిగో అమ్మ చూసుకుంటా వెళ్ళి ఆయన ఏం చెబుతున్నారు. పోలీసులే చెబుతారు అదిగో అమ్మ ఆయన కారు వస్తుంది చూడండి అమ్మ, ఆయన పాపం చీకట్లో కూడా ఇంక ఇంటికి పోతా కూడా చూసుకుంటా వెళ్తున్నారు అని చెప్పేసి. అలాంటి వాళ్ళు బాబు గారు. నువ్వు కవితే ఇంకెంతసేపు కూర్చుంటాను, నడువులు నొప్పులు పడుతున్నాయని కుర్చీలు అటు గదిలు ఇటు గదిలు. అసలు సాయంత్రం 2 గంటల క్యాబినెట్ మీటింగ్ అయిపోవాలి. అసెంబ్లీలో మీరు అనుకొని 10 రోజులు పెట్టాల్సిన అసెంబ్లీ 3 రోజులు పెట్టి వెళ్ళిపోతారు. ఇలా చేసుకొచ్చి ఇంకా వాళ్ళని అంటానికి మీకు సిగ్గుండాలి. కొలువులన్నీ వస్తాయి, ఎక్కడే బావు ఎక్కడ కొలువులు అక్కడే మళ్ళీ చేస్తారు. బాబు గారు ఇంకా అసలు సంవత్సరం అవ్వతలకి ఈ రకంగా అరుతున్నావు. 5 ఏళ్లలో నువ్వెన్ని తెచ్చి వచ్చావని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏదైనా అనాలి కనుక అనాలి, అంటే కనుక తానా అంటే తందానా అనేవాళ్ళు కూడా లేరులేండి. ఒక 2-3 మిగిలారేమో కానీ మెల్లిగా అందరు జారుకుంటానే ఉండాలి. చంద్రబాబు విజనరీ. ఈ రాష్ట్రం ఆదాయం ఆవిరైపోయిందని, గత ఆర్థిక సంవత్సరం కన్నా చంద్రబాబు పాలనలో భారీగా ఇప్పుడు రెవెన్యూ రాబడి తగ్గిందని సాక్షి పత్రిక ప్రధాన ఆరోపణ. దీని మీద మీరేమంటారు? సాక్షి పత్రికని ఏమంటాం? సాక్షి పత్రిక అసలు చదవటం వేస్ట్ అండి. వాళ్ళని అసలు ఎప్పుడు చేయకూడదు. ఏదో అన్నట్టు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాకంటూ ఓ పత్రిక ఉండాలి, వీళ్ళందరికీ వీళ్ళు రాస్తున్నారు మాకు రాయటం లేదని మొత్తుకొని ఆయన సాక్షి పత్రిక పెట్టుకొని దాంట్లో రాసేయని. అసలు జగన్ వచ్చాక అసలు పూర్తిగా సాక్షి పత్రిక పూర్తిగా పడిపోయిందండి. ఆయన వచ్చిన తర్వాత ఇలువలు అనేవి అసలు పత్రికకు కానీ అందులో మాట్లాడేవాళ్ళు ఎడిటర్లకు కానీ జర్నలిస్ట్కి కానీ నిజంగా ఇలువలు ఉండయండి. పచ్చి అబద్ధాలు అసలు కరెక్ట్ అయినట్టుగా వచ్చి చూడటం మామూలుగా చూడట్లేదు వాళ్ళు. ఆయన విజనరీతో ఎంత రెవెన్యూ లోటు ఎంత పడిపోయిందండి. ఇప్పుడు బాబు గారు వచ్చిన తర్వాత ఇప్పుడు మాకే చూస్తున్నాం అమరావతిలోనే. అంతకుముందు అసలు అమ్మేవాళ్ళు కూడా లేరండి. ఎందుకంటే మీరు అమ్మటానికి కొనటానికేనా అని కాదు, రైతులకు పంట ఉంటే ఈయాడు కాకపోతే నెక్స్ట్ ఇయర్గా ముందు వచ్చాడు పంటలో ఏదో ఒకటి చేద్దాము, అది తీసుకుందాం, ఇల్లు కట్టుకుందాం, అయితే పిల్ల పెళ్లి చేసి లేకపోతే ఈ పంట ఈ క్రాప్ లోన్ తెచ్చుకుందాం అని ఉంది. ఇప్పుడు మాకు ఏమీ లేవు, ఉంది ప్లాట్లు తప్ప. కాబట్టి మేమేం చేస్తాము, ఈ పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా అది అమ్ముకోవాలి, చదువుల కన్నా అదే చూపించాలి. మరి బ్యాంకులో కూడా
పెట్టుకోనీయకుండా చేశారు. వాళ్ళ అమరావతి కాగితాలు ఇంతవరకు బ్యాంకుల్లో పెట్టుకోవట్లే మాయి. ఏ పిల్లలకి ఏదైనా కావాలండి మా అంతకుముందు క్రాప్ లోన్ ఇచ్చేవాళ్ళు కదంటే ఇప్పుడు క్రాప్ లోదుగా ఫ్లాట్లుగా మేము ఇయ్యమని చదువుతున్నారు. బ్యాంకు వాళ్ళు అయితే అసలు మొహమాటం లేకుండా మేము ఇయ్యము మీ కాగితాలకు అని చెప్పారు. జగన్ ప్రభుత్వంలో అయితే ఈ ప్రభుత్వంలో మేము మాట్లాడతామమ్మా బ్యాంకర్లతోటి మీ పెట్టుకుంటాను సిఆర్డీ వాళ్ళు కానీ బాబు గారు కానీ వీళ్ళందరూ చెప్పారు. కానీ జగన్ ప్రభుత్వంలో అసలు అదేమి లేదు. వాళ్ళని ఇంకా తొక్కాలి, వీళ్ళు అసలు పైకి రాకూడదు, అమరావతి రైతులు అంటే అడ్రస్ లేకుండా పోవాలని ఓతోటి ఎంతమంది చెప్పారో మా జోనల్ ఆఫీస్ నుంచి వచ్చిందని మీ పెట్టుకోమని చెబితే మెదలకుండా కూర్చున్నాం. మరి మేము అమ్ముకోవాలి, పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలి, చదువులకు వచ్చిన వాళ్ళు ఉండాలి, ఏదో ఇల్లు వాళ్ళు అవి కట్టుకునే వాళ్ళు అనుకునే వాళ్ళు పంటలు లేకపోతే ఈ అమ్ముకోవాలంటే నువ్వు ఉండప్పుడు కనీసం గజం మా పాత రేట్లు కూడా లేవు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పాత రేట్లు కూడా లేవు. అంతకుముందు బాబు గారు వచ్చిన 5 ఏళ్లలో మరి రెవెన్యూ మేము అడిగాం, ఆయన ఆపేశాడు. రెవెన్యూ అంటే రైతులు అందరూ ఎట్ట అండి 10 ఏళ్ల పాటు నువ్వు కౌలు ఇస్తే కౌలు మేము ఎట్ట జరిగామంటే మీ ఇష్టం అని చెప్పి ఆయన వదిలాడు. వదిలినప్పుడు మరి రెవెన్యూ ఎంత పెరిగిందండి? గత 5 ఏళ్ళు అసలు రెవెన్యూ బాగా వచ్చింది. అప్పుడైతే మళ్ళీ ఇప్పుడు సాగుతుంది. ఇంకా నువ్వు అంటాం తప్పు, రెవెన్యూ కాదు, ఎక్కడెక్కడ ఇవన్నీ కబ్జాలు చేసి మీరే జత్తిరి, మీరే అంతా మీరే ఆక్రమించుకోవడం. ఎక్కడ కార్యకర్తలు ఉన్నా మీ వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా మాదేం చిత్తూరు జిల్లాకు ఒకడు, మరి విజయనగరం జిల్లాకు ఒకడు, వైజాగ్ ఒకడు, ఈ రకంగా మీ వాళ్ళందరినీ పెట్టి ఎక్కడెక్కడ ఆస్తులన్నీ మనం లాక్కోవాలి, ఎక్కడెక్కడైనా కబ్జా చేయాలి, నోరెత్తితే వాళ్ళని చంపండి లేకపోతే జైల్లో పెట్టండి. ఇదేగా మీరు చేసింది 5 ఏళ్లలో. ఇంకా రెవెన్యూ పడిపోయింది. బాబు గారు విజనరీ ఏంటో ఇవాళ తెలంగాణకు తెలుస్తుంది. బాబు గారు విజనరీ ఏంటో తెలంగాణ వాళ్ళు తప్పకుండా కేటీఆర్తో సహా ఒప్పుకున్నాడు. వాళ్ళ బాబు గారు విజనరీ ఏంటో వాళ్ళ తెలంగాణకు వచ్చే ఆదాయం మొత్తం హైదరాబాద్ నుంచే వస్తుంది వాళ్ళకి. అదొకటి గమనించుకోండి. ఎప్పటికైనా బాబు గారు విజనరీయే. ఆయన ఇప్పుడు కూడా ఇంకా రాష్ట్రానికి ఏం చేయాలి, మరి ముందు మనకి ఆదాయం ఎలా రావాలి, ఇంట్లో కూడా కూర్చొని ఆడవాళ్ళు ఎలా సంపాదించుకోవాలి, ఇంట్లో కూర్చొని ఆడవాళ్ళు ఆయన ఎక్కువ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ మీదే అసలు అందరూ సంపాదించుకోవాలి అలా అని చెప్పి చూస్తున్నారు. అలాంటి విజనరీ రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంతేగాని నేను 10 ఏళ్ళు భిక్ష ఎత్తాను, ఆ 10 ఏళ్ళు అయిపోగానే పోండి దొంగతనాలు చేయండి, ఎవరికి నచ్చిన పనులు వాళ్ళు చేసుకోండి, తినండి, సావండి, నేను సంవత్సరానికి 10 ఏళ్ళు 15 ఏళ్ళు మీ మొహాన్ని ఎత్తానంటే అది సంతోషంగా ఉంది. అంతేగాని పిల్లలకు ఉద్యోగాలు రావాలని కానీ మన ఇళ్లలో వాళ్ళు పనులు దొరకాలి, మంచి పనులు దొరికితే మన కష్టం మీద మనం బతుకుతామని ప్రతి వాళ్ళు ఆలోచిస్తే ఏ రాష్ట్రమైనా పైకి వచ్చిద్దండి. అలా ఉండాలని మేము కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేల అరాచకం శృతి మించిందని ప్రజలు మన వైసీపీ పాలన, మన వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పుడు వాళ్ళు చాలా మంచివాళ్ళుగా కనిపిస్తున్నారు. చిటికేస్తే ఇంకో 4 ఏళ్ళు గడిచిపోద్ది, మళ్ళీ మందే అధికారం అని చెప్పేసి తన పార్టీ మాజీ ఎమ్మెల్యేలకి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. అట్టా చెప్పకపోతే మొండ ముగ్గురు కూడా గోడ దూకుతారని భయం అండి జగన్మోహన్ రెడ్డికి. అక్కడ చెబుతా ఉంటే కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరుచుకుంటే 4 ఏళ్ళు అయిపోతాయి. అయ్యా నేను కళ్ళు మూసుకొని మేము కళ్ళు తెరుచుకునేపాటి 4 ఏళ్ళు మాకు 5 యుగాలు జరిగిపోయినాయి. 5 ఏళ్లలో రాష్ట్రంలో 5 యుగాలు జరిగిపోయినాయి. మొన్న అంటున్నాడు ఏంది 2.0 అనేదో వచ్చింది మళ్ళీ చూపిస్తా నేను, మళ్ళీ 30 ఏళ్ళు ఉంటాయి, 30 ఏళ్ళు తగలబడి పోను, 30 ఏళ్ళు ఉంటా అంటే ఇప్పుడు 52, నీకు 53, ఇంకా నీకు 30 అంటే 82, 83 వస్తాయి. ఈయన ఇంకా వచ్చి నేను మన వాళ్ళు అందరూ ఇంకా ఉండండి నేను వస్తాయి మళ్ళీ అందరూ అసలు ఎవరు, అందుకే మీ వాళ్ళు మెల్లిగా ఎమ్మెల్సీలో కూడా మొన్న రాజీనామా చేశారు కదా ఈ మొన్నే. ఇంకా ఏమని చెబుతున్నావు అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు జనాన్ని ఎదురు కూర్చోబెట్టుకొని మీ వాళ్ళు చేసిన అరాచకాలకి ఒక్కొక్క మంత్రి ఇప్పుడు రెడీగా ఉంది. ఒక ఆవిడ జైలుకి వెళ్ళటానికి మరి కేసులు రాపించుకొని, ఇంకా మిగిలిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది అవినీతి కేసుల్లో పేకల్లోతు కూరుకుపోయారు మీ మంత్రులు అందరూ. ఒక్కొక్కళ్ళు ఆడవాళ్ళు ఏంటి మగాళ్ళు ఏంటి, మా నాయకుడు ఏడే ఉంటాడు, ఇల్లు కట్టుకున్నాడు, ఇంకేముంది ఇక్కడే రాయిదాని అని చెప్పి నువ్వు ఓట్లు కాజేసావు. మళ్ళీ అమరావతి ఇది కాదు అంటే నీకు 11 ఓట్లు పడ్డాయి. ఇంకా సిగ్గు లేకుండా నువ్వు మొన్న కూడా మీరు దాంట్లో కూర్చొని మేము ఇంకా 3 రాజధాంట్లో ఆలోచిస్తామంటాడా బొత్స సత్యనారాయణ. కాబట్టి వీళ్ళు చెప్పేది ఏమి లేదండి. ఆ ఇద్దరు కూడా గోడ దూకకుండా వాళ్ళకి నయ్యానో భయానో చదువుతున్నాడు. ఈయనతో ఉండే విజయసాయి రెడ్డి పోయాడు. ఇప్పుడు పబ్లిక్గా విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారతాడో చస్తాడో తెలియదు కానీ మెల్లిగా వీళ్ళ మీద మొదలు పెట్టాడు, వ్యతిరేక గాలం వినిపిస్తున్నాడు. ఒక్కొక్కడికి ఇప్పుడు ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డికి అంత పర్రగా ఉన్నాడు, ఏం చేస్తాడని భయం పడుతుంది జగన్మోహన్ రెడ్డికి కూడా. ఎందుకంటే నీ అన్నీ ఆయనకి తెలుసు కాబట్టి, మీ ఇద్దరు కలిసి నీయే కదా A1 A2. కాబట్టి మీరు భయపడిపోయి నువ్వు కూర్చొని ప్రతి వాళ్ళని ఇంకేముంది మనమే వస్తాము వాళ్ళ మీద వ్యతిరేకత ఉందంటే మరి పట్టుకోపోయే పానీయకుండా ఎమ్మెల్సీ లేని రాజ్యసభ కూడా ఖాళీ అయిపోతుంది. ఇంకేం మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి? సిగ్గు శరం ఉంటే ఇప్పటికైనా నీ 11 నియోజకవర్గాలకు
11 మంది మా నియోజకవర్గానికి ఇది కావాలి, మా నియోజకవర్గానికి ఇది కావాలని అసెంబ్లీలో ఫైట్ చేయండి. లేదా మేమేమీ చేయము, మేము మెదలకుండా కూర్చుంటాం, మా పని లేదు, మేము జగన్మోహన్ రెడ్డి గారి మాట మేము వినము, మేము ఇంకా కాస్త తేరుకున్నాము అనుకుంటే ఆ 11 మంది కూడా గోడ దూకుతారండి. ఆ 10 మంది కూడా ఎందుకంటే దూకుతారు కరెక్ట్గా, ఎందుకంటే లాస్ట్ సీన్లో దూకేదే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తానంటే ఒకటే తట్టుకోలే చచ్చారు ఒక 5 ఏళ్ళే. మళ్ళీ ఈయన 5 ఏళ్ళు వస్తానంటే జనం 5 కోట్ల మంది చచ్చిపోతారు. అసలు బతికే వాళ్ళు లేరు. ఆయన కార్యకర్తలు, ఆయన మంత్రులు, ఆయన ఎమ్మెల్యేలు తప్ప. కాబట్టి నేను ఎవరు నమ్మట్లేదయ్యా. వాళ్ళు ఎవరు కూడా నీ టచ్లో ఎవరు ఉంటారు, వాళ్ళందరూ ఎమ్మెల్యేలతో తెలుగుదేశంతో టచ్లోనే ఉండారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలని చెప్పేసి వాళ్ళందరూ వీళ్ళైతే అటు దూకుదాం, లేకపోతే మేలకుండా కూర్చుందాం, అసలు జగన్తో మనకి పొత్తే వద్దని ఇంట్లో 5 దండాలు పెట్టుకుంటున్నారు వాళ్ళు రోజు. వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసులో వైఎస్ భారతిరెడ్డిని విచారించాలి అని చెప్పేసి ఆనాడు సిబిఐ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కానీ నేటికి ఆ కేసు విచారణ ముందుకు సాగట్లా. ఇక్కడ వైసీపీ ప్రభుత్వం పోయి టీడీపీ ప్రభుత్వం వచ్చింది. అక్కడ కేంద్రంలో కూడా కూటమి ప్రభుత్వంలో, ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉంది. మరి ఆ కేసు విచారణ జరగకపోవటానికి కారణం ఏంటండి? ఇప్పుడు జనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, కూటమి అనేది మన ఆంధ్ర వరకే ఉంది. పైన మోడీ గారి సంఖలో ఇంకా జగన్ ఉన్నాడు. సిబిఐ ఎందుకు చేయలేకపోతుంది ఈ పని? ఈడీ ఎందుకు చేయలేకపోతుంది ఈ పని? నిజంగా వాళ్ళు చెయ్యాలి అనుకుంటే ఎప్పుడో తీసుకొచ్చండి. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ వల్ల కాలేదంటే విచిత్రంగా ఉంది అసలు. సిఐడీలు అయితే ఆడాలను కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు రాష్ట్రంలో. మరి సిబిఐ వచ్చి అంత దూరం నుంచి ఢిల్లీ నుంచి వచ్చి ఒక ఎంపీని అరెస్ట్ చేయలేకపోయారు అంటే మరీ దారుణం ఇది. ఇవాళ ఈ ప్రభుత్వం ఎంత హీనంగా ఉందంటే సెంట్రల్లో వాళ్ళు జగన్ ఎత్తుకొనే తిరుగుతున్నారండి. ఇక్కడ కూటమి ప్రభుత్వం, కూటమి అంటే ఇక్కడ అధికారంలో ఉంది, తెలుగుదేశానికి ఓట్లు వస్తాయి. తెలుగుదేశం ఉంది కనుక నిజంగా మాట్లాడాలంటే, వాళ్ళు నిజం మాట్లాడాలంటే అంతేనండి, ఉంది కనుక సెంట్రల్లో వాళ్ళు ఉండారు కనుక ఏదో చేస్తారని చెప్పేసి మేమందరం కూడా ఆశపడి కూటమి ఉంటే మన రాష్ట్రానికి బాగుంటుంది. గత 5 ఏళ్ళు అప్పుడు కలిసి ఉండి బాగుంది, ఇడిపోయిన తర్వాత ఇట్లా గొడవలు చేసి ఏ నిధులు ఇవ్వకుండా అమరావతిని తొక్కేశారు, మళ్ళీ వస్తే బాగుంటుందని చెప్పేసి నిజంగా అందరూ రాష్ట్రంలో అందరూ కలిసి మళ్ళీ ఓట్లు వేశారండి. ఎందుకంటే అందరికి అమరావతి ఇష్టపడే, అమరావతి ముందుకు వచ్చిద్దని. కానీ ఇంకా మోడీ సర్కారు, ఇంకా అమిత్ షా వీళ్ళందరూ కూడా పైకేనండి నటిస్తున్నారు. కానీ ఇంకా జగన్మోహన్ రెడ్డి అనేవాడిని సంకన పెట్టుకొని చక్కగా తిరుగుతున్నారండి. ఆయన ఎలాంటి వాడో తెలిసి కూడా ఇవాళ జనం అందరూ కూడా కోరుకుంటున్నారు. వాళ్ళ మనుషులు కూడా ఆఖరికి ఇక్కడ బీజేపీ వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళు కూడా ఎన్ని అరాచకాలకు గురి చేశారో వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఎవరేమైపోయినా పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాకూడదు, సిబిఐ కదలకూడదు. సిబిఐ నిజంగా కదిలాలి అంటే వాళ్ళు ఒక మాట చెబితే జగన్మోహన్ రెడ్డి ఉంటాడండి. ఆయన మీద అన్ని కేసులు, ఆల్రెడీ జైల్లో ఉండొచ్చాడు, బెయిల్ మీద తిరుగుతున్నాడు. అక్కడికి వెళ్ళటాలు ఆయనకి ఇంకా పక్క దేశాలు వెళ్ళటానికి కూడా మాకు పాస్పోర్ట్లు కూడా లేవంటున్నారు. మేమైతే ఈ కేసులు, ఈ పెట్టి కేసులకు కూడా పాస్పోర్ట్లు లేవంటున్నారు. ఆయనకైతే శుభ్రంగా బయటికి పోవటానికి శుభ్రంగా ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి అన్ని కేసులు ఉండ ఆయన ముఖ్యమంత్రిగా ఏం చేశాడు, ముఖ్యమంత్రి కొడుకుగా ఉండి ఏం చేశాడో వాళ్ళందరికీ తెలుసు రాష్ట్రంలో. కాబట్టి వాళ్ళు ఇంకా సంకనెత్తుకొని తిరిగే మోడీ, అమిత్ షా ఏదైనా చేయదలుచుకుంటేనే జగన్ జైలుకి వెళ్తాడండి. జగన్ చేసిన అక్రమాలు కానీ అరాచకాలు జగన్ జగన్ ఒకటే, మిగిలిన ఇంకా చాలామంది ఉన్నారు, వీళ్ళందరూ చేసినవి కూడా బయటకు వస్తాయి. లేదా మేము ఇంకా ఇట్టాగే ఉన్నామంటే మేమందరం నిజంగా చాలా నిరాశ పడిపోయామండి. ఇక అందరూ సర్దుకున్నారు, జగన్ ఇప్పుడు వెళ్ళలే, మన అమరావతి పనులు కానీ రాష్ట్రంలో ఏదన్నా పనులు కానీ చంద్రబాబు గారికి చేసుకోవటం ఉన్నాము, జగన్ వదిలేసి అని చెప్పేసి మేము కూడా అట్లా నిరాశ పడిపోయారు. చాలామంది అంతే నిరాశ పడిపోయారు. కాకపోతే ఇక్కడ లోకల్గా ఉన్న వైసీపీ వాళ్ళు చేసిన ఆగడాలు పల్నాడు జిల్లాలో కానీ చిత్తూరులో కానీ వీళ్ళు చేసే ఆగడాలకు అంతుందండి. వాళ్ళనన్నా అరెస్ట్ చేస్తే మనశ్శాంతి వచ్చిందండి కార్యకర్తలకు. కానీ ఎవరైనా కార్యకర్త అనేవాడు చచ్చేదాకా జెండా మోస్తాడులే, వాడే మనం ఏది చేసినా అంటే కాదు. ఇప్పుడు ప్రభుత్వానికి కూడా మేము ఒకటే చెబుతున్నామండి, చచ్చేదాకా జెండా మోస్తారు కానీ ఆ జెండానే గుండెల్లో గుచ్చుకుంటే ఎవడు మొయ్యడు, ఇసిరి పక్కకు నెట్టేస్తాడు, అంతే, పక్కకు నెట్టేసి కామ్ అయిపోతాడు. అదొకటి గమనించాలని కోరుకుంటున్నామండి. వైసీపీ కాకపోతే ఇంకో పార్టీ కాకపోతే అసలు ఇంట్లో కూర్చుంటారు. కానీ మీరు చేసే పని వైసీపీ వాళ్ళు ఎంతమందిని చంపారండి, ఊర్లో వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా తిరిగి ఓట్లు వేయాలని మీకోసం ఎంతో శ్రమపడి వాళ్ళ మీద తిరిగి ఓట్లు వేపిస్తే మీరు వచ్చిన తర్వాత మరి వాళ్ళకే దిక్కు లేదని వాళ్ళు కుయ్యమొర్ర అంటున్నారు. అది ఒకటి గమనించాలి. జగన్ అయితే ఇక మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఏదైనా వాళ్ళు చేయదలుచుకుంటేనేనండి, ఇది పచ్చి నిజం, వాళ్ళు చేయదలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి మీద ఏదైనా యాక్షన్, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద ఎవరూ
యాక్షన్ తీసుకోలేరు, ఆల్సో చంద్రబాబు కూడా ఇంక్లూడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ వరలక్ష్మి గారు. థ్యాంక్ యూ అండి.